అండి అందరికీ. వెల్కమ్ టు రంగోలీ బై సిఎస్హెచ్ఆర్ ఛానల్. కూతురు నవ్వితే ప్రపంచాన్ని గెలిచినట్టుగా ఫీల్ అవుతాడు. కూతురు ఏడిస్తే తన గుండెనే ఎవరో ముక్కలు చేసినట్టుగా బాధపడతాడు. కానీ ఆ బాధను బయటకు చూపించకుండా నవ్వుతూ నిలబడే వ్యక్తి నాన్న. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి భార్య లక్ష్మి, ఒకే ఒక్క కూతురు సిరి. సిరి పుట్టినరోజు రామయ్య జీవితంలో మర్చిపోలేని రోజు. అబ్బాయి పుడితే బాగుండేది అని కొందరు అన్నా, రామయ్య మాత్రం చిన్నారి చేతిని పట్టుకొని నా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అన్నాడు. ఆ రోజు నుంచి సిరి అతని ప్రపంచమైంది. సిరి చిన్నప్పుడు నడవడం నేర్చుకుంటుంటే ఒక అడుగు వేసి పడిపోయేది. అప్పుడు రామయ్య పరిగెత్తుకుంటూ వచ్చి ఎత్తుకునేవాడు. నాన్న, నేను పడిపోయాను అని ఏడిస్తే, పడిపోని వాళ్ళు ఎవరూ లేరు తల్లి, మళ్ళీ లేచే వాళ్ళే గెలుస్తారు అనేవాడు. ఆ మాట సిరికి అర్థం కాకపోయినా ఆ మాటలు జీవితాంతం ఆమెకు బలం అయ్యాయి. రామయ్య రోజు కూలి పనికి వెళ్ళేవాడు. ఎండైనా వానైనా జ్వరం వచ్చినా పని మాత్రం మానేవాడు కాదు. ఎందుకంటే అతని మనసులో ఒకే ఆలోచన, నా కూతురు నేను పడిన కష్టాలు పడకూడదు అని. ఒకరోజు స్కూల్లో ఫీజు కట్టాలని చెప్పారు. ఇంట్లో డబ్బులు లేవు. ఆ రాత్రి అందరూ పడుకున్నాక రామయ్య బయట కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. జేబులో ఉన్న డబ్బులు లెక్క పెట్టాడు. సరిపోలేదు. తనకు ఎంతో ఇష్టమైన గడియారాన్ని అమ్మేశాడు. మరుసటి రోజు ఫీజు కట్టేశాడు. నాన్న, మీ గడియారం ఎక్కడా అని సిరి అడిగితే, పాడైపోయింది తల్లి అని నవ్వాడు. కానీ ఆ నవ్వు వెనుక ఒక తండ్రి త్యాగం దాగి ఉంది. సిరి పెద్దదవుతుంది. ఇప్పుడు రామయ్య భయాలు కూడా పెద్దవవుతున్నాయి. స్కూల్ నుంచి ఆలస్యంగా వస్తే 10 సార్లు ఫోన్ చేసేవాడు. బస్సు ఎక్కిందా, సేఫ్గా ఉందా, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అని మనసులో 100 ఆలోచనలు. కూతురు బయటికి వెళ్ళిన ప్రతి నిమిషం తండ్రి గుండె ఆగినట్టే ఉంటుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం, ఏమైంది, బాగా ఎంజాయ్ చేశావా అని నవ్వుతూ అడుగుతాడు. తన భయాన్ని ఎప్పుడూ చూపించడు. ఇంటర్ పూర్తయింది. సిరికి డాక్టర్ అవ్వాలనే కల. కానీ ఆ చదువుకు లక్షల్లో ఖర్చు. రామయ్య రాత్రంతా నిద్రపోలేదు. నా దగ్గర అంత డబ్బు లేదు, కానీ నా కూతురు కల మాత్రం చనిపోకూడదు అనుకున్నాడు. అప్పులు చేశాడు, అదనపు పనులు చేశాడు, తినాల్సిన చోట తగ్గించుకున్నాడు. కొత్త బట్టలు కొనలేదు. కానీ సిరి చదువులో మాత్రం ఎప్పుడూ రాజీ పడలేదు. ఒకరోజు సిరి అడిగింది, నాన్న, మీరు ఇంత కష్టపడుతున్నారు ఎందుకు? రామయ్య నవ్వి, నువ్వు ఎగరడానికి నేను నేలగా ఉండాలి కదా తల్లి అన్నాడు. ఏళ్ళు గడిచాయి. సిరి డాక్టర్ అయ్యింది. ఆ రోజు స్టేజ్ మీద మెడల్ తీసుకుంటుంటే అందరూ చప్పట్లు కొట్టారు. కానీ వెనుక కూర్చున్న రామయ్య మాత్రం కన్నీళ్ళు ఆపుకోలేకపోయాడు. అవి బాధ కన్నీళ్లు కాదు, గర్వం కన్నీళ్లు. ఇప్పుడు మరో బాధ మొదలైంది, పెళ్ళి. నా కూతురిని నిజంగా ప్రేమించే వ్యక్తి దొరుకుతాడా? ఆమెను గౌరవిస్తాడా? ఆమె కన్నీళ్లు రాకుండా చూసుకుంటాడా అనే ప్రశ్నలు అతన్ని వెంటాడుతున్నాయి. ఎంతో జాగ్రత్తగా సంబంధాలు చూశాడు. డబ్బు ఎంత ఉందో చూడలేదు. మనసు ఎంత మంచిదో చూశాడు. చివరకు మంచి అబ్బాయితో పెళ్లి నిశ్చయమైంది. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ రామయ్య మనసులో మాత్రం ఏదో వెలితి. పెళ్లి రోజు వచ్చింది. సిరి పెళ్లి కూతురై కూర్చుంది. అందరూ నవ్వుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు. కానీ రామయ్య మాత్రం మూలన నిలబడి చూస్తున్నాడు. చిన్నప్పుడు తన భుజాలపై కూర్చుని జాతర చూసిన అమ్మాయి ఇప్పుడు ఇంకో ఇంటికి వెళ్తుంది. వీడ్కోలు సమయం వచ్చింది. సిరి ఏడుస్తూ నానా అని పిలిచింది. ఆ ఒక్క మాటతో ఏళ్లుగా దాచుకున్న కన్నీళ్లు బయటకు వచ్చేశాయి. నాన్న, నేను వెళ్ళొస్తాను అంది. రామయ్య ఆమె తల నిమిరి, నువ్వు ఎక్కడున్నా నువ్వు నా చిన్ని పాపగానే ఉంటావు. ఏ కష్టం వచ్చినా ముందు నాకు ఫోన్ చెయ్యి. నీ వెనుక నేనున్నాను అన్నాడు. కారు కదిలింది. సిరి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె గది తలుపు తీసి చూశాడు. ఖాళీగా ఉంది. రోజు మొదటిసారి రామయ్య గట్టిగా ఏడ్చాడు. ఎందుకంటే కూతురిని పెంచడం అంటే కేవలం భోజనం పెట్టడం కాదు. ఆమె కలలను మోయడం, ఆమె కన్నీళ్లను దాచడం, ఆమె భవిష్యత్తు కోసం తన వర్తమానాన్ని త్యాగం చేయడం. తల్లి ప్రేమను చూపిస్తుంది, కానీ తండ్రి ప్రేమను జీవిస్తాడు. తల్లి కన్నీళ్లు కనిపిస్తాయి, తండ్రి కన్నీళ్లు గుండెలోనే దాగిపోతాయి. కూతురి కోసం తన సంతోషాన్ని, నిద్రను, ఆరోగ్యాన్ని, జీవితాన్నే త్యాగం చేసే మొదటి వ్యక్తి తండ్రి. అందుకే ప్రతి కూతురి జీవితంలో మొదటి హీరో, మొదటి స్నేహితుడు, మొదటి రక్షకుడు నాన్న మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.